హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ వెబ్సైట్ 1526. ఈరోజు డేట్ 2 ఏప్రిల్ 2025. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ న్యూస్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా వాళ్ళు ఈరోజు మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ని లాంచ్ చేశారు. యాక్చువల్గా దీని మీద ఉన్న స్పెసిఫికేషన్స్కి వీళ్ళు పెట్టిన ప్రైజింగ్కి అయితే చాలా మంచి ప్రైస్లోనే ఉంది. 22,999 పెట్టారు విత్ కార్డ్ ఆఫర్తో. 20,999కి ఇది మనకి సేల్లోకి రానుంది ఫ్లిప్కార్ట్ ద్వారా. అండ్ దీంట్లో ఉన్న మనకి ఫీచర్స్ చూసుకుంటే క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అలాగే IP69 ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. అలాగే డైమండ్స్ 7,400 విత్ 8,20,000 వరకు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. మంచి స్కోరు. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మీకు 50+13 వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. వెరీ గుడ్. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ దీంట్లో 5,500 mAh వరకు బ్యాటరీ విత్ 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఏమో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 115 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఆన్ పేపర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైజింగ్లోనే ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఒకవేళ చూసుకుంటే మీకు క్లీన్ ఆండ్రాయిడ్తో కావాలనుకుంటే దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. బాగానే ఉన్నాయి, ఫీచర్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి క్వాల్కమ్ నుంచి. క్వాల్కమ్ వాళ్ళు ఈరోజు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 4ని లాంచ్ చేశారు. సో ఇది యాక్చువల్గా 8S Elite అని అంటారు అనుకున్నాం. కాకపోతే వీళ్ళు 8S Gen 4 అనే పేరుతోనే తీసుకొచ్చారు. అంటే లోవర్ వేరియంట్ ఆఫ్ 8 Elite అనమాట. దానికి జనరల్గా ఒకటి ఫ్లాగ్షిప్, దాని కింద లోవర్ వేరియంట్ ఒకటి ఎవ్రీ ఇయర్ లాంచ్ అవుద్ది కదా, సేమ్ అలాగే ఇప్పుడు కూడా 8S Gen 4ని లాంచ్ చేశారు. సో ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వదగిన ప్రాసెసరు. అండ్ దీంతో రాబోతున్న మొట్టమొదటి ఫోను iQOO Z10 టర్బో లేదంటే iQOO Z10 టర్బో అనమాట దీని పేరు. ఇది మన ఇండియాలోకి వస్తుందా లేదనేది మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. చైనాలో మాత్రం ఇది లాంచ్ కాబోతుంది. ఈ ప్రాసెసర్తో ఫోన్లు మన ఇండియాలో మాత్రం చాలా వరకు మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే iQOO వాళ్ళు iQOO Z10 లేదంటే Z10ని మనకి మంత్ 11వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు కదా. సో దీంతో పాటు వీళ్ళు iQOO Z10X అనే ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు, లేదంటే Z10X. ఇది చూడటానికి మాత్రం 12-13 వేల రూపాయల బడ్జెట్లో కానీ ఈ ఫోన్ లాంచ్ అయితే సూపర్ ప్రైజింగ్ అండ్ సూపర్ ఫోన్ అయ్యిద్ది. మీడియాటెక్ డైమండ్స్ 7300 మంచి ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేస్తున్నారు. అలాగే మీకు 6,500 mAh వరకు బ్యాటరీ ఉంటుంది. సో ఆబ్వియస్గా iQOO వాళ్ళు డిస్ప్లే కెమెరాలు కొంచెం పర్లేదు బాగానే ఆఫర్ చేస్తారు. చూద్దాం మరి ఇది 12-13 వేల రూపాయల బడ్జెట్లో లాంచ్ అయితే చాలా మంచి ఫోన్ అవుద్ది. అలాగే లావా వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లావా బోల్డ్ 5G అని చెప్పి ఒక మొబైల్ని లాంచ్ చేస్తారు. 10,499 రూపాయలు 4GB 128GB వేరియంట్కి పెట్టారు వీళ్ళు. సో ఇది యాక్చువల్గా ఒక చైనీస్ బ్రాండ్కి సంబంధించిన ఫోన్ రీబ్రాండ్. అక్కడ దీని పేరు బ్లూ బోల్డ్ K50 అని పేరుతో ఉంటుంది. సో దాన్ని వీళ్ళు యాజ్ యూజువల్ లాస్ట్ 3-4 జనరేషన్స్ అలాగే లావా అగ్ని 1, లావా అగ్ని 2, లావా అగ్ని 3 ఇలాంటి ఫోన్లు అన్నీ అదే బ్రాండ్ నుంచి రీబ్రాండ్ చేస్తారు వీళ్ళు. సో యాజ్ యూజువల్ అలాగే తీసుకొచ్చారు. 10,499 రూపాయల బడ్జెట్లో ఫీచర్స్ బాగానే ఉన్నాయి కానీ అట్లీస్ట్ 6GB 128GB వేరియంట్ని బేస్ మోడల్ లాగా పెడితే బాగుండేది అనేది నా పాయింట్. నెక్స్ట్ మనకి ఒక కొత్త టీవీ బ్రాండ్. ఈ కొత్త టీవీ బ్రాండ్ యాక్చువల్గా షామీలో ఉన్న ఏవైతే టీవీ డిపార్ట్మెంట్లో ఉన్న టాప్ మోస్ట్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళిద్దరు బయటకు వచ్చి పెట్టుకున్న ఒక కొత్త బ్రాండ్ అనమాట. మీకు సుదీప్ అని ఉంటారు, అలాగే రఘురెడ్డి ఆయన మన తెలుగు ఆయనే. సో వీళ్ళు పెట్టిన ఒక కొత్త బ్రాండ్ లుమియో. ఈ లుమియో అనే బ్రాండ్ టీవీలు ఏప్రిల్ 10న లాంచ్ కాబోతున్నాయి. విజన్ 7 అలాగే విజన్ 9 అనే పేరుతో 2 టీవీలు వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ టీవీస్లో ఏదైతే మనకి యాప్ లోడింగ్ కావచ్చు, బూట్ స్పీడ్ కావచ్చు, యాప్ని ఓపెన్ చేసే స్టైల్ కావచ్చు, అండ్ పాపులర్ యాప్స్ లైక్ నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇలాంటివి లోడ్ అయ్యే టైం కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని బ్రాండ్లతో కంపేర్ చేస్తే 2x ఫాస్ట్గా ఈ టీవీ లోడ్ చేస్తాయని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఒక పెద్ద లిస్ట్ కూడా ఇచ్చారు. ఏ యాప్స్ ఏ బ్రాండ్ ఎంత స్పీడ్తో లాంచ్ చేస్తుంది, వీళ్ళు ఎంత స్పీడ్తో లాంచ్ చేస్తారు, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. చూడటానికి మాత్రం టీవీ డిపార్ట్మెంట్లో ఒక కొత్త అధ్యాయం వీళ్ళు తీసుకొస్తారేమో అనిపిస్తుంది. చూద్దాం మరి ఈ టీవీలు సక్సెస్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది కాకుండా ఇది మీకు గూగుల్ సాఫ్ట్వేర్తో వస్తుంది డైరెక్ట్గా. ఆప్టిమైజర్ ఫర్ లూమియో టీవీస్ కొంచెం కస్టమైజ్ చేస్తున్నారు దీన్ని వీళ్ళు. అండ్ యాప్స్ కూడా చాలా ఫాస్ట్గా లోడ్ అవుతాయని చెప్తున్నారు. ప్రైజింగ్ ఎలా పెడతారనేది పెద్ద పాయింట్ ఇది. సో ఏప్రిల్ 10వ తారీఖున ఈ టీవీ లాంచ్ కాబోతున్నాయి. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో వాళ్ళు V50Eని లాంచ్ చేయబోతున్నారు ఏప్రిల్ 10న. సో ఇది ఒక మిడ్ రేంజ్ ఫోను, కాకపోతే ప్రైజ్ ఎక్కువగానే పెడతారు. అంటే ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు ఒక సూపర్ డీల్ ఉంది. క్రూజ్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ ఉంది. రెగ్యులర్గా ఇది 42-43 వేలు దాకా ఉంటుంది. విత్ కార్డ్ ఆఫర్తో 31,999 రూపాయలకి వస్తుంది. నన్ను అడిగితే ది బెస్ట్ డీల్ అని చెప్పాలి. 1.5 టన్ 5 స్టార్ చాలా మంచి హార్డ్వేర్తో ఉన్న
ఏసీది. ఒకవేళ మీకు క్రూజ్ బ్రాండ్‌కి సంబంధించిన సర్వీస్ ఆథరైజ్డ్ వాళ్ళు ఉంటే మీకు నియర్ బై ఉంటే ఇది ఖచ్చితంగా డీల్ లూట్ చేయదగ్గ డీల్ అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటది. అలాగే నేను చాలా వరకు ఏసీలు, అలాగే మీకు రిఫ్రిజిరేటర్లు కావచ్చు, వాషింగ్ మిషన్‌లు కావచ్చు, ఇవన్నీ నేను నా చేతులతో రాసిన ది బెస్ట్ ఏవైతే డీల్స్ ఉన్నాయో ప్రెజెంట్‌గా అవైలబుల్‌గా ఉన్నవి అన్ని డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఒకవేళ అవి కావాలనుకుంటే ఒక లుక్ అయితే వేయండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి వర్డ్ పజిల్ గేమ్ ఉంది. రూ. 370 ఏమో ఉంది దీని ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు నేను మీకు ఒక 7 టెక్నోస్ చెప్పాను, ఒక డీల్ చెప్పాను, ఒక యాప్ చెప్పాను. ఏది నచ్చిందో కింద రాయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.